నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. అందంగా కనపడాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. అందులో ఆడవారికి మరీ ముఖ్యంగా అందంగా కనపడాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ కూడా ముఖం మీద ఈ పింపుల్స్, యాక్ని వంటివి ఎక్కువైపోయి తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది, దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ లలిత గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే లలిత గారు. నమస్తే అండి. లలిత గారు, ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది మేము అందంగా కనపడాలి అనేసి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా. ఈ ప్రయత్నంలో చాలామంది ఏంటంటే ఏవేవో క్రీమ్స్ కానీ లోషన్స్ కానీ ఇవన్నీ అప్లై చేసేసి ఫేస్ అన్నది ఇంకా ఎక్కువ పింపుల్స్, యాక్ని లాంటివి వచ్చేసేసి ఫేస్ చూడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి, అలా ఎందుకు వస్తుంది అంటారు? మనం ఏం చేస్తామంటే యూజువల్గా మనకి యాడ్స్ కనిపించడం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు చూపించేదాన్ని చూసి మనం ఏమనుకుంటాం, మనం కూడా ఇంకా బాగా కనిపిస్తాము అనుకొని రకరకాల కాస్మెటిక్స్ స్కిన్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే మనం ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాం. లేదు మనం తీసుకుంటాం, మార్కెట్లో వెళ్ళినప్పుడు కూడా ప్యాకెట్ చూసి కావచ్చు, లేకపోతే దాంట్లో యాడ్లో వచ్చిన వాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళని చూసి మనం కొనేస్తూ ఉంటాం. కానీ మన స్కిన్ అనేది ఎలాంటిది, మన స్కిన్ ఏ టైప్, మనకి ఎలాంటి ప్రోడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటే నా స్కిన్కి సరిపోతుంది. సో ఇవన్నీ ఐడియా లేకుండా ఎప్పుడైతే కొనేస్తామో అప్పుడు మన స్కిన్ ఇంకా బాగా పాడైపోతుంది అన్నమాట. మనకి వచ్చి స్కిన్ టైప్ అనేది ఆల్మోస్ట్ 4 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉన్నాయి. సో ఈ స్కిన్ టైప్ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. నేను ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ వాడితే నా స్కిన్కి పడుతుంది అన్నది తెలుసుకోవాలి. సో అప్పుడు మనం వాడామనుకోండి, మార్కెట్లో దొరికినవన్నీ కూడా నేను అన్నీ బాగాలేదని చెప్పాను, అన్నీ బాగుందని చెప్పాను. బికాస్ ఏదైనా ఒకటి మనం తీసుకున్నప్పుడు అట్లీస్ట్ దానికంటూ ఒక టైం ఇవ్వాలి. మనకేంటంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ కావాలనో లేకపోతే ఏమంటాము ఒక 1 వీక్ లోపల 5 డేస్ లోపల వాళ్ళు కూడా యాడ్ ఇస్తున్నప్పుడు మనం చూస్తాం వితిన్ 2 డేస్ లేకపోతే 20 సెకండ్స్ అవును మనం చూస్తాం కదా. అలా చూసినప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో కోసం మనం ఆరాట పడతాం, కానీ మనం మన స్కిన్ని బాగుపరుచుకోవాలి అన్నది కంటే కూడా ఇన్స్టెంట్గా కావాల్సిన దాని మీద మోహ ఎక్కువ, అందుకనే స్కిన్ ఇంకా పాడైపోతుంది అనమాట. ఓకే, అయితే ఓకే ప్రోడక్ట్స్ విషయం ఓకే డన్. కానీ కొంతమందికి న్యాచురల్గానే ఎటువంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా కూడా ఎక్కువగా ఈ యాక్ని అన్నది వస్తూ ఉంటుంది. ఈ యాక్ని వల్ల ఏంటి అంటే ఎలా వస్తుంది యాక్ని అన్నది? యాక్ని అన్నది వచ్చి ఇప్పుడు లేడీస్లో ఎక్కువ కనిపిస్తుంది మనకి. ఎందుకు అంటే 40+ ఒక 35+ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ వల్ల మనకి ఏదైతే ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల అన్ని దాని వల్ల కూడా మనకి ఏంటంటే అవన్నీ ఇప్పుడు ఎవ్రీ మంత్ టాక్సిన్స్ బయటికి వెళ్తున్నప్పుడు సడన్లో ఆగిపోతుంది అన్న ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ టాక్సిన్స్ బయటపడాలంటే ఎలా పడుతుంది? ఓకే, స్కిన్లోనే పడాలి. సో మనం ఎక్కువ లేడీస్లో ఆ ప్రాబ్లం ఎందుకు చూస్తాము అంటే యాక్ని కానీ, ఆ డార్క్నెస్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇలానే ఆ టాక్సిన్స్ అనేది బయటపడడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే అక్కడక్కడ ప్యాచెస్, డార్క్ ప్యాచెస్ వచ్చేస్తాయి ఫేస్ మీద. సో ఆ 35 నుంచి 40-45 ఆ టైంలో ఉన్న లేడీస్కి చాలా మందికి డార్క్ ప్యాచెస్ అనేది వస్తుందన్నమాట. సో ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోగలం. అయితే మీరు ఇందాక అన్నారు మనకి 4 టైప్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి అనేసి. ఏ స్కిన్ వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయిలీ స్కిన్ అన్నది ఎక్కువగా ఈ యాక్ని పింపుల్స్కి ఎక్కువగా ఇదవుతూ ఉంటుందా, లేకపోతే డ్రై స్కిన్ ఏంటి? అలానే కానే కాదు, ఏ స్కిన్ ఉన్నా కూడా వాళ్ళ హార్మోనల్ చేంజెస్ని బట్టి ఆ ప్రాబ్లం అనేది బయటపడుతుంది. కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువ పింపుల్స్ వస్తాయి అనేసి అంటూ ఉంటారు కదా. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే మెలనిన్ ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అప్పుడు వాళ్ళకి పింపుల్స్ అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి చాలామంది అనుకుంటారు ఆయిలీ ఫుడ్ తక్కువ చేస్తే నాకు ఆయిల్ కంట్రోల్ అవ్వచ్చు బాడీలో అని. ఫుడ్ ఐటమ్ అనేది 40% అవును నిజం, 40-50%. బట్ బేసిక్గా ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అంటే స్లీప్ టైంకి లేకపోవడం, కరెక్ట్గా ఒక షెడ్యూల్ లేకపోవడం, తినడం కూడా ఎక్కువ బయట తినడం, ఇంట్లో తిన్నా కూడా ఎక్కువ జంక్ మీద మోహం ఎక్కువ ఉండడం. సో ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఫేస్లో అన్నది కూడా కంట్రోల్ వస్తుంది అనమాట. సో ఆయిలీ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ బయటపడుతుంది కాబట్టి మనం అనుకుంటాం ఆయిలీ స్కిన్ వాళ్ళది చాలా
ప్రాబ్లమ్స్ ఉన్న స్కిన్ అని. అలానే కాదు, ఇప్పుడు నార్మల్ స్కిన్ ఉంటుంది, నార్మల్ ఒక రకంగా ఓకే అనుకుందాం. ఇప్పుడు కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, లేకపోతే డ్రై స్కిన్ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళని అడగండి, వాళ్ళు అంటారు ఆయిలీ అయితే ఏముంది, అట్లీస్ట్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, స్కిన్ అట్లీస్ట్ బాగుంటుంది, పింపుల్స్ వచ్చినా కూడా ఒక 2-3 days 1 week మ్యాక్సిమం ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ మాకెలా అంటే డ్రై స్కిన్ అసలు ప్యాచెస్ లా కనిపిస్తాయి, బాగాలేదని. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. సో ఏ స్కిన్ టైప్ అయినా కూడా కానీ మనం రెగ్యులర్ రొటీన్ ఒక కేర్ అనేది కావాలి. ఆ స్కిన్ కేర్ అనేది ఉంటేనే మన స్కిన్ బాగుంటుంది అన్నమాట. ఓకే, మీరు ఒక స్కిన్ కేర్ స్పెషలిస్ట్. దీనికి యాక్ని కావచ్చు, పింపుల్స్కి కావచ్చు, మనకి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వడమే బెటర్ అంటారా? హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మనం హోమ్ రెమెడీస్ చేసుకుంటామంటే చాలా ఉన్నాయి. మనం కూడా రకరకాలు చూస్తూ ఉంటాం ఇన్స్టాలో కూడా. అన్నీ ట్రై చేయండి 100 అని చెప్పాను. మనం ఏదైతే చేయగలం, ఎంత టైం ఇవ్వగలం అది చూసి కొన్ని ఒక 3 to 4 ట్రై చేసి దాంట్లో ఏదైతే నాకు సూట్ అయింది అనిపిస్తుంది అలా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఆయిల్ వాళ్ళకి ఏంటంటే మిల్తాని మిట్టి, రోజ్మెరీ ప్యాక్ ఇలాంటివి బాగా సూట్ అవుతాయి వాళ్ళకి. సో చందనం బేస్డ్ ఉన్నవి కావచ్చు, అలాంటివి ఏంటంటే బాగా ఆయిల్ అనేది కంట్రోల్ చేస్తుంది, మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా ఉన్నట్టు చేస్తుంది, సో కంట్రోల్లో పెడుతుంది అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు రోజ్ వాటర్ వాడడం కానీ, మనం స్నానం చేసేప్పుడు కూడా ఒక 2 drops నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు. ఇంకా బాగా మనకేమంటారు పిగ్మెంటేషన్ ఉంది అంటే కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ కొంచెం బ్లెండ్ చేసేసి వామ్ వాటర్తో బ్లెండ్ చేసి ప్యాక్ లాగా వేసి జస్ట్ ఐస్ క్యూబ్స్ పెట్టి కొంచెం స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేయాలన్నమాట. అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదైతే ఏ స్కిన్ టైప్ ఉన్నా చేయొచ్చు, డ్రై కానీ కాఫీ పౌడర్ది ఎవరైనా వర్క్ చేయొచ్చు. అది ఏంటంటే డెడ్ సెల్స్ ఏదైతే ఉంటాయో అది రిమూవ్ చేస్తుంది అనమాట. సో మీరు ఒకసారి ప్యాక్ లాగా వేసి ఎప్పుడైతే ఐస్ క్యూబ్స్తో రబ్ చేస్తారో డెడ్ సెల్స్ అనేది రిమూవ్ చేస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, రైట్. ఒకవేళ ఇవన్నీ చేసినా కూడా ఏ రిజల్ట్ లేదు అని అంటే అప్పుడు ఇంకా కన్సల్ట్ అవ్వడం తప్పితే ఇంకా వేరే మార్గం లేదు. రిజల్ట్ లేకుండా ఉండదు. ఎవరికి రిజల్ట్ ఉండదు అంటే కాన్స్టెంట్గా చేయకపోవడం, ఓకే, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేయడం, మళ్ళీ చేయకపోవడం, అలాంటి వాళ్ళకి. ఇంకా ఎవరికి ఉండదు అంటే ఎక్కువ జంక్ తింటారు కదా, అండ్ స్లీప్ నేను చెప్పినట్టు షెడ్యూల్ లేకపోవడం, అట్లీస్ట్ 6.5 hours స్లీప్ అనేది ఉండాలి కంపల్సరీ. అండ్ ఎవరైతే ల్యాప్టాప్ ముందు ఎక్కువ కూర్చుంటారు, ఎల్ఈడీస్ ముందు ఉంటారు, ఎల్ఈడి లైట్స్ అబ్జర్వ్ చేస్తుంది, అలాంటి వాళ్ళకి వచ్చి స్కిన్ కేర్ అనేది సపరేట్ అనమాట. ఆ స్కిన్ కేర్ రొటీన్ స్కిన్ కేర్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ స్కిన్ కూడా చాలా బాగా అయిపోతుంది. బట్ ఏ దానికైనా టైం అనేది డెడికేట్ చేయాలి, ఇవ్వాలి కూడా. అట్లీస్ట్ రోజులో 5 minutes నా ఫేస్ కోసం నేను ఇస్తా అంటే, నా స్కిన్ కోసం నేను కేర్ చేస్తా అంటే డెఫినెట్లీ యూ లుక్ గుడ్, సో గుడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లలిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.